నా పేరు అర్ణ. ఈవిడ నాకు అత్త అవుతారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువల్దిన గ్రామం. ఆమెకి 2-3 డేస్ డయేరియా వల్ల బాగా వీక్ అయిపోయి ఆమె సిక్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసాం. యాక్చువల్లీ కావలిలో. అక్కడికి వెళ్ళి ఒక 2-3 అవర్స్ చూసాం. బట్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేయట్లేదు. నచ్చక అక్కడి నుంచి వస్తూ ఈ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆమె సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంటే ఆ రోజు నైట్ మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ బీపీ లోగా ఉండింది. అది కాన్స్టెంట్ అవ్వడం కోసం అది కాన్స్టెంట్ అయితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆ రోజు నైట్ అంతా ట్రీట్మెంట్ ఇచ్చారు. బట్ ఆమెకి మరుసటి రోజు మార్నింగ్కి బ్లడ్ మోషన్స్ అయ్యాయి. ఇలా మళ్ళీ రిటర్న్ టు బ్యాక్ అన్నట్టు ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అక్కడ ఎందుకు బ్లడ్ మోషన్స్ అవుతున్నాయని ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ సార్ని మాకు అక్కడ అలొకేట్ చేసి ప్రాబ్లము సార్కి హ్యాండిల్ చేయమని చెప్పారు. సార్ని మేము ఫస్ట్ అదే మీట్ అవ్వడం. సార్ వచ్చి ఎండోస్కోపీ కొలనోస్కోపీ అవన్నీ చేసి యాంటీబయాటిక్స్ పెట్టి మాకు బయోస్పీకి టెస్ట్కి ఇచ్చి 4 days రిజల్ట్ వచ్చాక ఎగ్జాక్ట్ మెడిసిన్ పెడతాను, అంతవరకు యాంటీబయాటిక్స్ పెడదాము అన్నట్టు చెప్పారు. యాక్చువల్లీ ఈమెకి పెద్ద ప్రేగు మొత్తం బాగా పుండు అవ్వడం వల్ల అల్సరేటిక్ కొలైటిస్ అనే ఒక డిసీజ్ వల్ల ఆమెకు అలా బ్లడ్ మోషన్స్ అయ్యాయని చెప్పారు. సారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మిడ్ నైట్ నుంచి మెడిసిన్ స్టార్ట్ చేసి మార్నింగ్ అంతా మాకు రిజల్ట్ ఉంది. ఆ రోజు నైట్ కూడా సార్ అరౌండ్ 10:30 వరకు మా కోసం వెయిట్ చేసి ఫ్రెండ్లీ నేచర్లో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి ఉన్న మెడిసిన్ ఏవేవి ఇవ్వాలి టైం టు టైం అని అక్కడ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేసి వెళ్ళారు. తర్వాత మరుసటి రోజు మార్నింగ్కి ఆవిడికి బాగా తగ్గింది. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం అవన్నీ బాగా తగ్గింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ మీ ముందు ఉంటున్నాం. థ్యాంక్ యూ.